బయోమాలిక్యూల్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. బయోమాలిక్యూల్స్ అంటే ఏం లేదు, లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండే ఆర్గానిక్ అవ్వచ్చు, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవన్నీ బయోమాలిక్యూల్స్ అంటాం. సో కార్బన్ కాంపౌండ్స్ అన్ని ఆర్గానిక్ కిందకు వస్తుంది. మనకు తెలుసు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి మన బయోస్పియర్లో. సో ఇప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఇప్పుడు ప్లాంట్స్ అనగానే సెల్యులోజు, యానిమల్ అనగానే గ్లైకోజన్, మళ్ళీ స్టార్చ్ ప్లాంట్స్ అనగానే, అలానే మనకి ఫంగై అనగానే కైటిన్. సో నవే డేస్ మనకు మైండ్లో ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ సేమ్ టైప్ ఆఫ్ కెమికల్స్తోనే తయారయ్యాయా, ఎలిమెంట్స్ కాంపౌండ్స్ ఇలాగా? ఎస్, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ యూ హ్యావ్ లర్న్. మీరు కెమిస్ట్రీలో చదువుండొచ్చు ఎలిమెంటల్ అనాలిసిస్ ఎలా పర్ఫామ్ చేస్తారని. మనం ఈ చాప్టర్లో కెమికల్ అనాలిసిస్, ఎలిమెంటల్ అనాలిసిస్ గురించి చూడబోతున్నాం. సో మనం అలాంటిదే సచ్ యాజ్ ప్లాంట్ టిష్యూ, యానిమల్ టిష్యూ, మైక్రోబియల్ పేస్ట్ మనం తీసుకొని కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇలాంటివన్నీ చూడబోతున్నాం అనమాట. సో ఎంత పర్ యూనిట్ మాస్ ఆఫ్ లివింగ్ టిష్యూలో ఎంత ఉంటుంది, పర్ గ్రామ్ ఎంత ఉంది, పర్ కేజీ ఎంత ఉంది, ఇలాగా. సో ఈ సేమ్ అనాలిసిస్ పీస్ ఆఫ్ ఎర్త్ మీద కూడా పర్ఫామ్ చేస్తే, ఎగ్జాంపుల్ నాన్ లివింగ్ మ్యాటర్, ఆల్మోస్ట్ సిమిలర్ రిజల్ట్సే కనిపించాయి. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ సో డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా. ఆల్ ద ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ ఎర్త్ క్రస్ట్ వర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద శాంపుల్ ఆఫ్ లివింగ్ టిష్యూ. లివింగ్ ఎర్త్ మీద లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఉండేదే సేమ్ లివింగ్ టిష్యూలో కూడా ఉంది. సో హవెవర్ క్లోజ్ ఎగ్జామినేషన్ ఏం రివీల్ చేసిందంటే ఎక్కువ కార్బన్, సో ద రిలేటివ్ అబండెన్స్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ ఎలిమెంట్స్ ఈస్ హయ్యర్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్ దాన్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ తో కంపేర్ చేసుకుంటే కార్బన్, హైడ్రోజన్ లివింగ్ ఆర్గానిజమ్స్ లో ఎక్కువ ఉంది. సో ఇది కనుక్కున్నారనమాట. ఇది మొత్తం కూడా డీటెయిల్డ్ గా ఇంట్రడక్షన్ అబౌట్ బయోమాలిక్యూల్స్.